Hi everyone. Today we would like to discuss about the Road 53. Basically, Road 53 is a DNS service, domain name service. Okay, సింపుల్గా చూద్దాం. డొమైన్ నేమ్ సిస్టమ్ డిఎన్ఎస్. డిఎన్ఎస్ అంటే ఏంటి, దేనికి ఉపయోగం, దేనికి డిఎన్ఎస్ యూజ్ చేస్తారు సింపుల్గా తెలుసుకోవాలంటే 3 స్టెప్స్లో సింపుల్గా తెలుసుకోవచ్చు. వాట్స్ ఇఫ్ ఏదన్నా ఐపీని డైరెక్ట్ మనం వెబ్సైట్లో చూస్తే ఐపీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ కానీ ఏమన్నా కానీ డైరెక్ట్ వస్తాయి. కే సింపుల్గా చెప్పాలంటే EC2 ఇన్స్టెన్స్లో ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేస్తాం. మనం క్రియేట్ చేస్తే దానికి సంబంధించి ఒక ఐపీ అడ్రస్ మనకు వస్తుంది. క్రియేట్ చేస్తే EC2 ఇన్స్టెన్స్లో ఒక ఐపీ అడ్రస్ మనకు వస్తుంది. అప్పుడు ఆ ఐపీ అడ్రస్ మనం బ్రౌజ్ చేస్తే Route 53 EC2 ఇన్స్టెన్స్లో ఉన్నదాన్ని మనం బ్రౌజ్ చేస్తే ఏమవుతుంది, ఆ ఇన్స్టెన్స్ యొక్క లాగిన్ పేజ్ కానీ అవన్నీ కనిపిస్తాయి, ఐపీ యొక్క అడ్రస్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎగ్జాంపుల్ చూస్తే flipkart.com, amazon.com ఇలా ఉంటాయి, కానీ సంథింగ్ ఐపీ 102.3.2 ఇలా ఐపీ ఇచ్చేసి ఇస్తే దాన్ని ఎవరు చూడరు కదా. సో ఇట్ విల్ బి టఫ్. కొంతమందికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ సో ఐపీ అంటే ఏంటో కూడా అర్థం కాదు. సో flipkart.com ఇలాంటి .coms .in సంథింగ్ ఏదైనా ఒక పేరు ఇచ్చి దానికి ఇది ఈజీగా యాక్సెస్ అవుతుంది. సో రూట్ 53 ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఐపీ క్రెడెన్షియల్స్ దీనికి ఇస్తే మనకి ఒక నేమ్ ప్రొవైడ్ చేస్తుంది, దానికి సమ్ పర్టికులర్ అమౌంట్ ఛార్జ్ చేస్తుంది. దిస్ ఇస్ ద రోడ్ 53 యొక్క యూజ్. దీన్ని అలా యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం క్లియర్గా చెప్పాలంటే డాక్యుమెంటేషన్లోకి వెళ్దాం. సో Route 53 domain name system. DNS is collection of rules of records which help client understand how to reach a server through URLs. క్లయింట్ ఈజీగా అండర్స్టాండ్ URLs ద్వారా అవ్వడానికి డొమైన్ నేమ్ సర్వీస్ యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇన్ AWS ద మోస్ట్ రికార్డ్స్ ఆర్ www.google.com. google.com యొక్క ఐపీ ఇది, బట్ మనం సెర్చ్ చేస్తే సెర్చ్ చేస్తాం google.com అని సెర్చ్ చేస్తాం. సో ఇలా google.com ఐపీ ఇది, బట్ మనం ఇలా సెర్చ్ చేస్తాం, సెర్చ్ google.com. సింపుల్ కదా, google.com something.com అనేది అలా పెట్టుకుంటే సింపుల్గా క్లయింట్కి ఈజీగా యాక్సెస్ అవ్వడం ఉంటుంది. సో మనం ఐపీ ఇచ్చి something.ip అని యాక్సెస్ చేయమంటే 1.2 ఇట్ విల్ బి వెరీ టఫ్. ఓకే, Route 53 డయాగ్రామ్ ఫర్ ఏ రికార్డ్. ఇఫ్ మన వెబ్ బ్రౌజర్ నుంచి Route 53 కాల్ చేస్తే అది రిక్వెస్ట్ ఐపీ ద్వారా మనకి బ్యాక్ వస్తుంది. అదే ఐపీ సర్వర్లో రన్ అవుతుంది అన్నమాట. బ్యాక్ ఎండ్లో పోయి నేను హ్యాండ్సమ్ చూపిస్తాను, బట్ మనం ఎలా సెర్చ్ చేయాలంటే ఇఫ్ సంథింగ్ కృష్ణ.com అనే డొమైన్ తీసుకున్నాం అనుకో, దానికి నా ఇన్స్టెన్స్ ఐపీ అడ్రస్ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్స్టెన్స్ ఐపీ అడ్రస్లో రన్ అవుతున్న వెబ్ పేజ్ని కృష్ణ.com దాంట్లో చూపిస్తుంది అన్నమాట. మీకు అర్థమైంది ఇప్పుడు సింపుల్గా. సో అలా డిఎన్ఎస్ని యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. సమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ చేస్తారు. ఓకే, లెట్స్ సీ ఎంత ఛార్జ్ అవుతుంది ఏంటి అనేది. ఒకటి క్రియేట్ చేద్దాం. రిజిస్టర్ డొమైన్, ట్రాన్స్ఫర్ డొమైన్, క్రియేట్ హోస్ట్ జోన్స్, క్రియేట్ ట్రాఫిక్ రూల్స్. ఫస్ట్ టైం కాబట్టి రిజిస్టర్ అవుదాము. Okay, wait.
సో రిజిస్టర్ అవ్వడానికి అవ్వదు. సో ఇట్స్ సింపుల్. రిజిస్టర్ ఆప్షన్ చూపిస్తుంది, సమ్ డొమైన్ నేమ్ ఇస్తే దాని ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. Route 53 ruling policies, latency ruling policy, failing ruling policy. But we have to తెలుసుకోవాల్సింది ఏంటంటే Route 53 is not a free service. ఆ డొమైన్ని ఇట్స్ లైక్ మీరు వినే ఉంటారు GoDaddy.com ఇలాంటి వాటిలో కూడా ఫ్రీగా తీసుకోవచ్చు. నాట్ ఎట్ ఆల్ ఫ్రీ సర్వీస్, డొమైన్ నేమింగ్ సర్వీస్ అన్ని. AWSలో అయితే Route 53 లైక్ GoDaddy. సో అలా చెక్ చేసుకోవచ్చు. ఎందుకు సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదు? ఓకే. సో ఓకే, దట్ ఈస్ ఆల్ ఫర్ Route 53. థ్యాంక్ యూ.